లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అమ్మ మరిప్పుడు నెలసరి చాలా మందికి ప్రతి అమ్మాయి వచ్చేదే తన లైఫ్‌లో. ఐదవ రోజు అలాగే నాలుగో రోజు గుడికి వెళ్తారు చాలామంది. మరి ఐదవ రోజు ఇంట్లో ఏమైనా పూజలున్నాయి అంటే కూర్చోవాల్సిన పరిస్థితి వస్తే కూర్చోవచ్చా అమ్మ పూజల్లో? ఆ! వాళ్ళకి గనక రజోదోషం లేకపోతే శుభ్రంగా ఐదో రోజు మటుకు దీపం పెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. హ్మ్. అసలు పెద్దవాళ్ళు ఓ మాట చెప్తారమ్మా, తద్దినం వంటకు కూడా పనికొస్తుందంటారు. ఇంకా అంతకంటే ఇంకా పితృదేవతలకు చేసేటటువంటి తద్దినం వంటకు కూడా పనికొస్తుందంటారు. ఐదవ ఐదో రోజు. రోజు. ఏమిటి రజోదోషం లేకపోతే ఇవాళ కొంతమంది దగ్గర ఏమిటంటే 6 రోజులు, 7 రోజుల దాకా కూడా ఆ పరిస్థితులు ఉంటున్నాయని వింటూ ఆ! ఉంటాము. అంటే తినేటటువంటి తిండి. తిండి వల్ల టెన్షన్‌లు గూడా హ్మ్. స్వయంకృతాపరాధం గూడా ఉందమ్మా ఇందులో అనుమానం ఏమీ లేదు. మనకు ఫోను జూస్తే గాని నిద్ర పట్టని పరిస్థితొచ్చేసింది. వాట్సాప్‌లని ఇంకా కొన్ని కొన్ని రకరకాలున్నాయి. ఆ అలంకరణలన్నీ పూర్తి జేసుకుంటే గాని మనం నిద్రపోము. 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 మరి నిద్ర లేమి ఎప్పుడైతే ఉందో ఆహారములో ఎంత మార్పు ఉన్నదో, అదే విధంగా ఈ నిద్రలేమి అనేటటువంటిది గూడా చాలా ప్రభావం చూపుతోంది ఈ ఆరోగ్యం మీద. పూర్వం అంటే కరెక్ట్‌గా 28 డేస్‌కొచ్చేసేది. హ్మ్. అయినా వాళ్ళ దైనందిన జీవన విధానం అంతా గూడా ఒక రకంగా ఉండేది. వాళ్ళు తినేటటువంటి ఆహారం గూడా అట్లా ఉండేది. మనమంటే ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తింటాం. ఎప్పుడు నిద్రొస్తే అప్పుడు అప్పుడు నిద్రపోతున్నాం. నిద్రపోతాం. మన పరిస్థితులు నేటి కాలమాన పరిస్థితులను బట్టి నేటి సమాజంలో మనందరం చేస్తున్నటువంటి పని అలా ఉంది. అలా ఆ ఇబ్బంది గనక రజోదోషం లేకపోతే శుభ్రంగా ఐదో రోజు మటుకు దీపం పెట్టుకోవచ్చు. పూజలు చేసుకోవచ్చు. విశేషమైనటువంటి పూజలు చేసుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళవచ్చును. ఏవైనా చేయవచ్చు. అటువంటి పరిస్థితి ఉంటే మటుకు అవి పనికిరావు. హ్మ్. ఓకే. ధన్యవాదాలమ్మా.